దర్శకులు ఎన్ శంకర్ గారు జయం మనదేరా, శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, జై బోలో తెలంగాణ చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసిండు. మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీసిండు. సూపర్ హిట్ సినిమాలు తీసిండు మందకృష్ణ గారు. అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారు, ఈ పక్కనున్న సోదరుడు మిట్టపల్లి సురేందర్ గారు లిరిసిస్టు, పాటలు రాస్తాడు. తెలంగాణ ఉద్యమం పాటలు రాసిండు. మొన్ననే రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాంబాయి నీ మీద నాకు మనసాయనే అనే ఒక అత్యద్భుతమైన పాటను రచించి ఆ సినిమా సక్సెస్లో కీలక భాగం తీసుకున్న వ్యక్తి మిట్టపల్లి సురేందర్ గారు. అయితే ఈ ఇద్దరికంటే ఇప్పుడు ఈ ఇద్దరి కలయిక అత్యంత చర్చనీయాంశంగా, అత్యంత ఆకర్షణీయంగా, అత్యంత చూడముచ్చటగా, ఓ విధంగా చెప్పాలంటే ఎస్సీ బీసీ ఎస్టీ సమాజానికి చూడడానికి రెండు కళ్ళు జాలనంత గొప్పగా వీరిద్దరి కలయిక కనిపిస్తున్నది. మనకు సైన్స్లో ఉంటుంది, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అని. ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, విశారదన్ మహారాజు గారు కావచ్చు, సజాతి మనుషులు విభిన్న ధృవాలు, సజాతికి సంబంధించిన వ్యక్తులు, విభిన్న ధృవాలు. ఈ విభిన్న ధృవాలుగా ఉన్న ఇద్దరు మహామనుషులు కలిస్తే గనక తెలంగాణలో నిజంగా ఒక రాజకీయ భూకంపం రాజుకుంటుంది అనేది మాత్రం చెప్పగలను. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ జెండా కింద మాదిగ జాతిని రిజర్వేషన్ల కోసం చైతన్యవంతులను చేసి మందకృష్ణ మాదిగ గారు రిజర్వేషన్లను సాధించిండు. ఇదే విశారదన్ గారు ఒక 15 సంవత్సరాలుగా ధర్మ సమాజ్ పార్టీ దళిత సమాజంలో ముందు మనం చైతన్యవంతం చేయాలి, వాళ్ళకు విజ్ఞానాన్ని నేర్పాలి, వాళ్ళ చరిత్రను బోధించాలి అని డిఎస్పిని మొదలుపెట్టి ఇప్పుడు అదే డిఎస్పిని ధర్మ సమాజ్ పార్టీగా ఏర్పాటు చేశాడు. ఈ ధర్మ సమాజ్ పార్టీ కింద ఎస్సీ బీసీ ఎస్టీ జాక్ను ఏర్పాటు చేసి దాని ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలని కొనసాగుతున్నారు. నిజానికి ఇంత పెద్ద వ్యక్తులు ఈ బహుజన సమాజంలో ఉండడం అదృష్టం. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు భిన్న ధృవాలుగా ఉన్నాయి. ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుండో ఇదే మందకృష్ణ గారు, విశారదన్ గారు కలిసి రాజకీయం చేస్తే బహుజన రాజ్యం తొందరగా వస్తుంది కదా అనేది చాలామంది ఆశపడుతున్నారు. అంతేకాదు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నప్పుడు కూడా మందకృష్ణ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, విశారదన్ గారు వీళ్ళు కలిస్తే బాగుండు అని చాలామంది అనుకున్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు తన బాధ్యతల నుండి తప్పుకున్నారు. కానీ విశారదన్ గారు మాత్రం బహుజన అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మందకృష్ణ గారి పోరాటానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. సామాజిక ఉద్యమ నేతగా ఆయన కొనసాగుతున్నారు. అసలు విశారదన్ గారు, మందకృష్ణ గారు కలుస్తారా, వీళ్ళు మాట్లాడుకుంటారా, వీళ్ళ మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా అని రకరకాల చర్చలు జరుగుతాయి. విభేదాలు పెద్దగా ఏమీ లేవు. గతంలో విశారదన్ గారు కూడా ఒక ఏడాది పాటు ఎంఆర్పిఎస్లో వర్క్ చేసిన అనుభవం కూడా ఉన్నది. ఆ తరువాత అధికారమే మన చేతికి వస్తే రిజర్వేషన్లు అనేటివి మనమే పెంచుకోవచ్చు కదా అని ఒక గొప్ప ఆలోచనతోటి విశారదన్ మహారాజ్ గారు కాంచీరామ్ గారి బాటలో ఆయన ప్రయాణించింది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కలయికలు కనుక రాజకీయ కలయికగా మారితే, రాజకీయ స్నేహంగా మారితే, రాజకీయం కోసం ఒప్పందం జరిగితే, వీళ్ళిద్దరు కలిసి రాజకీయం చేస్తే అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఒక బలమైన శక్తిగా మారే అవకాశం ఉంటుంది. నిజానికి మందకృష్ణ గారు ఒక ఫైటర్, గొప్ప ఫైటర్. విశారదన్ గారు ఒక గొప్ప ఫిలాసఫర్. ఒక ఫైటర్కి ఫిలాసఫర్కి పొత్తు జరిగితే కనుక, అది రాజకీయ పొత్తు కుదిరితే కనుక ఖచ్చితంగా బహుజన శక్తితోటి బహుజన రాజ్యాధికారం వస్తుంది అనేది మేము కూడా ఆశపడుతున్నాం. మరి ఈ కలయికలు
ఇక్కడికే ఆగిపోవద్దని, ఇక్కడితోటే ఫోటోల వరకే ఆగిపోవద్దని, భవిష్యత్తులో ఇవి రాజకీయ శక్తిగా మలుపు తీసుకోవాలని కూడా ఆశపడుతున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం.